స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ప్రతి దినము ఒక సహోదరులా, ఒక మరి సాటి విశ్వాసిగా, క్రైస్తవుడిగా, ఆత్మీయుడిగా, మరి దేవుని బిడ్డగా, మరి ప్రతి దినం మరి మీ గృహలో, మీ ఇంట్లో ఒక మనిషిగా మరి ప్రతి దినం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కేవలం నా యేసయ్య ప్రేమ నన్ను బలవంతం చేస్తూ, మరి ఆయన ఇచ్చిన దర్శనం మేరకు నేను లోబడి మరి యూట్యూబ్ పరిచర్య చేయడానికి అవకాశం కుదురుతుంది. ప్రతి దినము మిమ్మల్ని హెచ్చరించడానికి చాలా ఆనందంగా, మరి శ్రమైన మరి చాలా ఆనందంగా మిమ్మల్ని మేలుకొలుపుతా ఉన్నాను. కనుక ఈ యూట్యూబ్ పరిచర్యను మీరు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి దినం ఈ ప్రార్థనలో గడపండి. వాక్యాన్ని, వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్న తద్వారా మీకు క్షేమం కలగబోతుంది అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను, నీ విషయంలో దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, భూమి మీద ఏమంటాడంటే, యెహోవా ఏమంటాడంటే, తాను సృజించిన సమస్త జనముల కంటే ఈ దినం ఎవరైతే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, పొందుకుంటున్నారో, ఈ ప్రభా ఈ వాగ్దానం నా కోసం అనుకుంటున్నారో, వారితో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? కీర్తి, ఘనత, సమస్త జనముల కంటే కీర్తి, ఘనత నీకు కలుగుతుందని ఈ దినం దేవుడు ప్రకటిస్తున్నట్టు దేవుని పరిశుద్ధ గ్రంథం మరి దానికి సాక్ష్యం గనక ఈ వాగ్దానం నా కోసమే ప్రభు అని ఒకవేళ నువ్వు రిసీవ్ చేసుకుంటావా, ఈ దినం ప్రార్థనలు ఎక్కువిస్తావా, మరి ఈ దినం ప్రతి దినము దేవునికి దగ్గరగా జీవిస్తావా అని సందర్భంలో నేను అడుగుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. మరి దేవుడు మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఆయన మరి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన చివరి బొట్టు వరకు రక్తాన్ని చిందించిన దేవుడు గనక ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ఆయన ప్రేమను మీరు రుచి చూడండి, ఆయనకు దగ్గరగా జీవించండి. ఎప్పుడైతే మీరు ఆయనకు దగ్గరగా జీవిస్తారో, మరి ఆయన ప్రేమను అనుభవిస్తారో, మరి దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఆయన కీర్తి, మంచి పేరు, ఘనత నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానము సమస్త జనముల కంటే కీర్తి, ఘనత కలిగినట్లు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ప్రభా యూట్యూబ్ పరిచర్యలో, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్కూల్ పిల్లలను బట్టి, అలాగే కాలేజ్ పిల్లలను బట్టి నా తండ్రి, అలాగే ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. అందరికీ తగిన మార్కులు, చదువు, జ్ఞానం, మీరు జ్ఞాపక శక్తి దయచేయమని, స్కూల్ అంతట్లో, కాలేజీలో ఫస్ట్ వచ్చినట్టు బిడ్డలకి నేను ఫస్ట్ మార్కులో పాస్ అవునట్లు ఈ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను చదువుకున్నప్పటికీ నేను ఉద్యోగాల కోసం ప్రయాసపడి విసిగిపోయిన బిడ్డలకి నా తండ్రి వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. అలాగే ఉద్యోగాల్లో ప్రభు ఆశీర్వాదం చూడకుండా అనేక దినాల నుండి నేను వారు ఉంటున్న బిడ్డల్ని ఆశీర్వదించండి ఉద్యోగాల్లో. అలాగే తండ్రి ఎవరెవరు ఏ సమస్యలతో ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ప్రభా నాయన సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఆయా చోట్ల, ఆయా దేశాలు, ఇజ్రాయెల్ దేశం, హమాస్, అన్ని చోట్ల ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, సమాధానం లేదు. అలాగే ప్రభా కొత్త వైరస్ అంటున్నారు,
హెచ్ఎంపి వైరస్ని కూడా మీరు గద్దించండి ప్రభా అని ప్రార్థిస్తున్నాను తండ్రి. చంటి బిడ్డల నేను చుట్టూ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, అలాగే వృద్ధులకి కూడా ప్రభా ఎఫెక్ట్ అంటున్నారు, వారికి కూడా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ నా తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను ప్రభా. మీరు నా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోకలో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.